హాయ్ అండి, అత్తారింటి గుమగుమలకు స్వాగతం. ఈ ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ కర్రీస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. కొబ్బరికాయని ఒక కూర తీసుకు పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుందాం. అందులోనే 2 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా చిటపటాడిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందామండి. అందులోనే కరివేపాకు, ఇవి కూడా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి, ఇవి ఒకసారి అన్నీ కలుపుకుందామండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసాను. ఒకసారి ఇవన్నీ కలుపుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోనే వేసేసుకుందాం. ఇలా దొండకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నవన్నీ ఇందులోనే వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి. సో ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూస్తే దొండకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఇలా మగ్గిపోయి ఉంటాయండి. చూడండి, ఒకసారి కలుపుకొని ఇందులోనే కొబ్బరికాయ కూర పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకుందాం. ఇందులోనే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం. కొబ్బరి కూర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసి ఒకసారి అంతా ఫ్రై చేస్తున్నాను. దీన్ని ఇలా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోతాయండి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.